ఇరాన్‌లో ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి అంతర్యుద్ధం ఏమైనా నడుస్తోందా? అండ్ ఐఆర్‌జీసీ చేతికి పగ్గాలు అప్పచెప్పబోతున్నారా? ఆల్రెడీ ఐఆర్‌జీసీ చేజిక్కించుకుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం, విశ్లేషణ చేస్తూ ఉన్నాం. అందే సత్యం గారు మనతో పాటు లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ ఒక యూనిట్ ఇది ఐఆర్‌జీసీ అనేది. మరి ఒకవేళ ఇప్పుడు ఈ ఐఆర్జీసీ చేతికి పగ్గాలు ఆ డెడ్లీ యూనిట్ చేతికి కానీ అంటే చిక్కాయి అంటే కనుక పశ్చిమాసియాలో ప్రస్తుతం ఈ వార్తలు అయితే ప్రకంపనలు పుట్టిస్తున్నాయి సార్. నిజంగా వాళ్ళ చేతికి పగ్గాలు వెళితే కనుక యుఎస్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? యుఎస్పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది సార్? ఐఆర్జీసీ అనేది డేంజరస్ యూనిట్ అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఖొమేని దాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఒక కమిటెడ్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. ఆ వ్యవస్థ లేకపోతే గల్ఫ్ దేశాల స్థావరాల నుంచి అమెరికా ఎప్పుడూ దాడులు చేసి ఇరాన్ ఆక్రమించేది. ఐఆర్జీసీ ఉండదు కాబట్టే రెవల్యూషనరీ గార్డ్స్ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇరాన్ అంటే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది, అమెరికా ఎప్పుడైనా తన అనుకూలమైనటువంటి వర్గాల్ని ఎగదోస్తుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం నామమాత్రంగా ఉంది. అసలు గెలిచింది ఇమ్రాన్ ఖాన్. కూలదోసి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ కానీ ఇతరులు కానీ ప్రధానమంత్రి కానీ అమెరికా నిలబెట్టినటువంటి ఒక బొమ్మల ప్రభుత్వం. తర్వాత అసలు పవర్ ఎవరి చేతుల్లో ఉందంటే మున్నీర్ చేతుల్లో పెట్టారు. అసలు పవర్ మున్నీర్ చేతిలో పెట్టి మున్నీర్ని వైట్ హౌస్ పీల్చుకొని మంత్రాలు ఆడుతుండు ట్రంప్. అంటే అక్కడ పౌర ప్రభుత్వం కన్నా సైనిక ప్రభుత్వాన్ని పటిష్టం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కన్నా మున్నీరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే అక్కడ ఎన్నుకున్న పౌర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి పారిపోస్తారు కాబట్టి సైన్యాన్ని చేతులుంచుకుంటారు. ఇరాన్ వచ్చేవరకల్లా ఐఆర్జీసీ అమెరికాకు వ్యతిరేకంగా ఒక 1-to-1 స్ట్రగుల్ చేస్తూ ఉంది. డెడికేట్ చేసి చేస్తుంది. కాబట్టి సహజంగానే పౌర ప్రభుత్వాన్ని సైన్యానికి వ్యతిరేకంగా ఎగదోసే అవకాశం ఉంది. ఇది అమెరికాకు చేతనవును. అనేక దేశాలు ఇటువంటి చిచ్చు పెట్టింది. కాబట్టి ఇక్కడ కూడా అదివరకే ఉన్నటువంటి పాత ఖొమేని మొదటి ఖొమేనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపించింది. అది అనేకసార్లు రుజువైంది. అమెరికా ప్రోత్సాహంతో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని. చాలా చోట్ల ఆ ప్రయత్నం చిలీలో చేశారు, క్యూబాలో చేశారు, ఇట్లా అనేక చోట్ల చేశారు. కాబట్టి ఇక్కడ కూడా పౌర ప్రభుత్వాన్ని లేదా పౌర ప్రభుత్వంలో ప్రతినిధుల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. అబ్రప్ట్గా కొనేస్తుంది. కొన్ని లక్షల డాలర్లు ఇచ్చి కొనేస్తుంది. దేశ ప్రధానమంత్రుల అధ్యక్షులను కూడా కొనేసి వాళ్ళకు అనుగుణంగా మర్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఆర్జీసీని దివాలు తీయాలన్నా, ఐఆర్జీసీని వెనక్కు కొట్టాలన్నా, ఐఆర్జీసీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్నా పౌర ప్రభుత్వ ప్రతినిధులు ఎగదోసే అవకాశం ఉంది. మరి పెజెస్కియాను అట్లా ఏమైనా అమెరికా వలలో జిక్కుకొని ఐఆర్జీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, లేదా కేవలం ఇది ఒక ప్రాపకాండ మాత్రమే చేసి ఇరాన్లో అంతర్యుద్ధం జరుగుతుందన్నటువంటి విషయంగా ప్రపంచానికి చెప్పాలనుందా? ఇవన్నీ విషయాలు కూడా మనం ఆలోచించదగ్గ విషయాలు. ఒకే వేలో ఆలోచించడానికి వీల్లేదు. కాబట్టి అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫీసు నుంచే ఖండించారు ఇది నిజం కాదు అని. అమెరికాతో చర్చలు జరిపే వేళ అఫెన్సివ్ తీసుకోవటానికి ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జే సార్. సార్, పెజెష్కియన్ తను డమ్మీ చేశారని, అలాగే విదేశాంగ విధానాల్లో కావచ్చు, అలాగే యుద్ధ వ్యూహాల్లో కావచ్చు, కనీసం తను సంప్రదించడం లేదంటూ కూడా తీవ్ర అసంతృప్తితోనే రాజీనామా లేఖ సమర్పించినట్లుగా సమాచారం ఉంటుంది సార్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? నిజంగా ఇరాన్లో ఈ స్థాయిలో జరుగుతోందంటారా? ఇప్పుడు పెజెస్కియాను యుద్ధాన్ని లీడ్ చేస్తున్నాడా? ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా లీడ్ చేసే క్యాపబిలిటీ ఉంటే పెజెస్కియాన్ని రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా కాకుండా ఐఆర్జీసీ భుజాల మీదనే యుద్ధం నడుస్తుంటే, దేశ రక్షణ నిర్ణయాలు ఐఆర్జీసీ తీసుకుంటే తప్పనిసరి పెజెస్కియాను దేశ రక్షణ దృష్ట్యా ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే తను నడుస్తున్న యుద్ధం కాదు, ఖొమేని నడుపుతున్నటువంటి యుద్ధం. ఖొమేని తయారు చేసినటువంటి యూనిట్ ఇది. ఖొమేని
సైద్ధాంతిక ఆచరణ ప్రకారం నడుస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఐఆర్జీసీ కొమేని ఆలోచన ప్రకారం నడుస్తుంది తప్ప ప్రెజెన్స్కీ అనే ఆలోచన ప్రకారం నడిచే అవకాశం లేదు. సహజంగానే ఈ కాంట్రడిక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పటి కొమేని ఇప్పటి కొమేని ఒకటేనా, ఆలోచనలు ఒకే తిరిగి ఉన్నాయా లేవు అనేది మరొక విషయం. కానీ అప్పటి కొమేని ఆలోచనల ప్రకారం ఐఆర్జీసీ పుట్టింది. ఆయన థింక్ లైన్స్ ప్రకారం ఆర్గనైజ్ అయింది. ఆయన థింక్ ట్యాంకే దీన్ని నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే పెజెన్స్కియాను అంత డిఫర్ అయ్యే అవకాశం ఉంది. అది అంతర్యుద్ధం దాకా పోతుందా, పెజెన్స్కియానికి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా అనేది అనుమానమే. కాబట్టి ఐఆర్జీసీని ఫాలో అవుతాడా లేదా స్కిప్ అవుతాడా మనం చూడాలి. ఎస్ సార్. అయితే రైట్ నో అమెరికాతో చాలా కీలకంగానే చర్చలు జరుపుతున్న తరుణం అండి. మనకు తెలుసు. అంటే ఈ టైంలో ఇరాన్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ విదేశీ మీడియా ఇలాంటి పనులన్నీ చేస్తోందంటూ ఇరాన్ ప్రెసిడెంట్ కార్యాలయం కూడా తీవ్రంగా ఖండించింది సార్. అంటే ఇదంతా మీడియా గేమ్ అని కొట్టి పారేస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? దీన్ని ఏ కోణం నుంచి చూడాలి? అది కాదనలేని అంశం. హ్మ్. అనేక సార్లు గతంలో ఇటువంటి పుకార్లు అంటే ఇంటర్నేషనల్గా ఘర్షణలు జరుగుతున్నప్పుడు పుట్టించింది. హ్మ్. కాబట్టి ఇది కాదనలేని అంశం. రెండవది, పౌర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నది అంటే అది నిజమో కాదో అనుమానం పుట్టేందుకు స్పీకరు హ్మ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా సార్వభౌమత్వానికి దెబ్బతీసే ఏ ఒప్పందానికి మేము ఒప్పుకోబోమని ఖరాఖండిగా చెప్పాడు. కాబట్టి అంత స్టబన్గా స్పీకర్ ఎట్ట చెప్పగలిగాడు? మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, మా సావరింటిని సరెండర్ చేసే పరిస్థితి ఉంటే అని ఎలా అన్నాడు? అంటే మీరు యురేనియం కలిగి ఉండటానికి వీల్లేదంటే దాని ఉద్దేశం కలిగి ఉంటాం, అది మా దేశ సార్వభౌమత్వ ఒక లక్షణం అని చెప్పటమే కదా. అది అన్ని దేశాలు కలిగి ఉన్నప్పుడు మా దేశం ఎందుకు కలిగి ఉండకూడదు అనేది వస్తుందిగా క్వశ్చన్. మరి ఇంత పవర్ఫుల్గా స్పీకర్ ఎట్లా మాట్లాడగలిగాడు? ఎస్ సార్. ఈ నేపథ్యంలోనే మనం ఓవరాల్గా చూస్తే కనుక ఒకవేళ ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా వార్త అనేది నిజమైతే కనుక మనం అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగానే వారు ఒక విస్తృత రూపాన్ని తీసుకుని ఇది కేవలం యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంగానే కాకుండా పశ్చిమాసియాలో ఉన్న దేశాలపై కూడా ఎంతవరకు పడే ఎఫెక్ట్ ఉందంటారు? అంటే ఎంతవరకు ఆయా దేశాలకు కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? కారణం ఏదైనా యుద్ధం అంటూ జరిగితే మళ్ళీ పశ్చిమాసియానే. మొన్న ఒకనాడు అమెరికా దాడి చేస్తే వెంటనే కువైట్ మీద దాడి చేసింది. కువైట్లో అమెరికా ఉన్న స్థావరాల మీద దాడి చేసింది. ఇప్పుడు గల్ఫ్లో 19 స్థావరాలు ఉన్నాయి అమెరికాకు, సైనిక స్థావరాలు ఆయా దేశాలలో ఉన్నాయి. కాబట్టి ఆయా దేశాల్లో ఉన్న సైనిక స్థావరాల మీద దాడులు చేస్తుంది. ఇరాన్ ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని అమెరికా నుంచి చేయట్లే, ఇరాన్ మీద ఇజ్రాయిల్ నుంచి చేస్తుంది. అట్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కూడా అమెరికా మీద చేయట్లే, అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. కాబట్టి నియరెస్ట్ బై ఏమేమి స్థావరాలు ఉన్నాయో వాళ్ళు కొడుతున్నారు. నియరెస్ట్గా ఇరాన్కు దగ్గరగా ఏది ఉందో అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి అమెరికా కొడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ పునఃప్రారంభం అయితే, కారణం ఏదన్నా కానివ్వండి, పునఃప్రారంభం అయితే అది గల్ఫ్ మీద మరింత నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. గల్ఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడితే అంత వరల్డ్ వైడ్గా ఎకానమీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దరిదాపు 25% హార్ముజ్ నుంచే సప్లై అవుతుంది. తర్వాత చీప్ రేట్లో సప్లై అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే గల్ఫ్లో కానీ ఇరాన్లో కానీ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తీయడానికి $14 అవుతుంది. అమెరికాలో తీయాలంటే $45 అవుతుంది. తర్వాత అమెరికా నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఎకానమీస్ మీద ఇన్ ఆల్ ఎకానమీస్ ఈ విధమైనటువంటి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ అంటే ఓవరాల్గా చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా అమెరికా ఇజ్రాయెల్ త్రూ యుద్ధం చేయిస్తోంది అండ్ ఇరాన్ కూడా అమెరికా మీద డైరెక్ట్గా దాడులు చేయకుండా డిఫరెంట్ వేస్లో దాడులు చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో అమెరికా మీద దాడులు చేయడం కష్టం, సుదూర ప్రాంతంలో ఉంది. ఆ రేంజ్ మిజైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఎస్ సార్. సో అంటే ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ సైన్యానికే పగ్గాలు ఒకవేళ వెళ్ళిపోతే ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇజ్రాయెల్ ఎలా ఆలోచిస్తుంది? ఇజ్రాయెల్ కోణం నుంచి ఎలా ఆలోచించారు? ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఐఆర్జీసీగా నడిచేది వాస్తవానికి. అవునండి. పేరుకు వర్సెస్ ఇరాన్ అని ఉన్న ఫోర్ ఫ్రంట్లు ఉండేది సైన్యమే కదా. మరి ఇరాన్ సైన్యం ఎవరంటే ఐఆర్జీసీ కదా. అవును. కాబట్టి సహజంగానే గతంలో కూడా ఐఆర్జీసీ మీద
పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఉమ్, ఇజ్రాయెల్ చేసింది, అమెరికా చేసింది, అట్లాగే ఇరాక్ చేసినప్పుడు కూడా చేసింది. కాబట్టి ఐఆర్జీసీ ఈ విషయాల్లో ఆరితేరి ఉంది ఘర్షణలలో. తర్వాత దీంట్లో కూడా ఇతర దేశాల ఆక్రమణ పడకుండా తమ దేశం మీద దాడి చేసింది తిప్పికొట్టడంలో అది నైపుణ్యం సంపాదించింది. ఉమ్, కాబట్టి ఇవాళ ఐఆర్జీసీకి పగ్గాలు ఒప్పజెప్పినా అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని బట్టి ఐఆర్జీసీ చేస్తుంది తప్ప ఐఆర్జీసీ సొంతంగా మిలిటరీ కమాండ్ చేసి ఇతర దేశాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ అట్లా జోక్యం చేసుకోలేదు, అట్లా ఎంకరేజ్ కాలేదు ఇతర దేశాల్లోకి. కానీ తమ దేశం మీద దాడి చేస్తే మాత్రం ఫోర్ ఫ్రంట్ నుండి పోరాడుతుంది. ఎస్ సార్. సార్ అంటే ఓవరాల్ ఇష్యూ చూస్తే కనుక అమెరికా భావిస్తున్నది అలాగే అమెరికా కోరిక ఈడేరుతున్నట్టు అనుకోవచ్చు అంటారా? అంటే అమెరికా కోరుకున్నట్టుగానే ఇరాన్లో జరుగుతోందా? అండ్ ఈ పవర్ ఫైట్ అనేది తారస్థాయికి చేరుకుందంటారా? అమెరికా కోరిక నిజంగా ఆ, ఇరాన్లో ఈ సంక్షోభం నిజమే అయితే అమెరికా కోరిక నెరవేరినట్టే. అమెరికా ఎప్పటి నుంచో తన ప్రదర్శనలు ప్రోత్సహించడం ఇవన్నీ చేసింది, ఆనవాళ్ళు కూడా దొరికాయి. కాబట్టి ఇరాన్ నుంచి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ పోతుంది ఇంటర్నల్గా. అందుకని అది పెద్ద లెక్కలోది కాదు. వెల్ ఆర్గనైజ్ ఉన్నటువంటి చైనా నుంచి, భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పటికప్పుడు. కాబట్టి అందులో సిఐఏ ఈ విషయాల్లో ఆరితేరింది, ప్రభుత్వంలో గొలగొట్టడంలో, ఎగదోయటంలో ఇటువంటిది. కాబట్టి సహజంగానే ఇరాన్లో కనుక ఇప్పుడు మనం పెట్టే చర్చ నిజమైతే ఖచ్చితంగా అమెరికా అడ్వాంటేజ్ తీసుకున్నట్టే. కాబట్టి ఇది అమెరికా కావాల్సినటువంటి విషయం జరుగుతున్నట్టే, అట్లనే భావించాలి మనం. ఎస్ సార్.